లైన్లో తీసుకుంటా. నెక్స్ట్ అండి రాహుల్ అట్ ది రేట్ ఆఫ్ ఏపీ కాంగ్రెస్ కొత్త మిషన్ షర్మిల దానికి అంటే ఫస్ట్ ఏమన్నారు, అన్న వదిలిన బాణం అన్నారు. తర్వాత ఏమన్నారు, అన్న వదిలేసిన బాణం అన్నారు. ఓకే, ఇప్పుడేమన్నారు, అన్న మీదకు దూసుకొస్తున్న బాణం అంటున్నారు. మూడు స్టెప్స్. అన్న వదిలిన బాణం అన్నారు షర్మిలాని, అన్న వదిలేసిన బాణం అన్నారు షర్మిలాని, అన్న వైపు దూసుకొస్తున్న బాణం అంటున్నారు షర్మిలాని. మరి ఏం జరిగిద్దో ఏమిటో మొత్తానికి తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో ఒక వైఎస్ఆర్ కుమార్తె షర్మిల ఒక పార్టీ పెట్టడం కావచ్చు, లేదా గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీని అధికారం తీసుకురావడంలో తన యాత్ర కావచ్చు, తనంటూ తను రాజకీయంగా తను వెళ్ళాలి, ముందుకు నడవాలి అనేటువంటి అంశాలతో అనేక కష్టాలు, అనేక నష్టాలు, అనేక బాధలు, అనేక సమస్యలు, అనేక యుద్ధాలు, అనేక ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు అనేకం 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 వచ్చినప్పటికీ, అనేకం ఇప్పుడుగా తర్వాత చూద్దాం, అనేకం వచ్చినప్పటికీ కూడా తాను చివరికి అది తను యుద్ధం చేస్తూనే ముందుకు వెళ్తుంది. చివరికి శూర్పణఖని వ్యక్తిత్వ హననం చేయించుకొని తిట్టించుకున్న పరిస్థితిని కూడా ఎదుర్కొని మరలా ఇవాళ యుద్ధం చేయడానికే తాను ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. రేపు ఢిల్లీ వెళుతున్నారు షర్మిల. మరి కాంగ్రెస్ పార్టీలో ఈరోజు జరిగినటువంటి సమావేశంలో ఏపీకి ఎవరిని వ్యవహారాల ఇన్ఛార్జిగా, ఆంధ్రప్రదేశ్ వ్యవహారాలు ఎవరి బాధ్యతలు అప్పగించాలి అన్నప్పుడు షర్మిల పేరు చెప్పటం, షర్మిలకి ఇచ్చేందుకు అందరూ కూడా కొంత సుముఖత వ్యక్తం చేయటం, అందులో ఎవరైతే గిడుగు రుద్రరాజు కావచ్చు, అట్లాగే అక్కడ ఉన్నటువంటి ఇతర సీనియర్ నాయకులు అందరూ వచ్చారండి. బాపిరాజు, రఘువీరారెడ్డి, పల్లవరాజు, వీళ్ళందరూ ఎప్పటి నుంచి వెనకాల ఈరోజు ముందు వచ్చారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు అక్కడ ఇంకెక్కడ ఏ పార్టీలో లేరు, అంతమంది నాయకులు ఉన్నారు. తెలంగాణలో అధికారంలోకి వచ్చింది కాబట్టి వీళ్ళందరూ మళ్ళీ యాక్టివ్ అయ్యారనమాట. ఏయ్ అని ఫ్యాంట్లు గట్టి బిర్రగా రెడీ చేశారనమాట. అంటే అందరూ కాదు, కొంతమంది ఇప్పుడు దాకా కనపడలా. కేంద్ర మంత్రులుగా చేశారు, రాష్ట్ర మంత్రులుగా చేశారు, అధికారాన్ని 10-15 సంవత్సరాలు దేదీప్యమానంగా అనుభవించారు. మామూలుగా అనుభవించారా? మొత్తం అసలు వాళ్ళ పెద్ద లెగసీ నడిచింది కదా. మరి కష్టకాలంలో ఉన్నప్పుడు వాళ్ళందరూ కూడా చాలామంది దూరం అయ్యారు. మరి తులసిరెడ్డి గారు కనపడలేదు పాపం. ఆయన పాపం ఉంటాడు, ఆయన మాట్లాడుతూ ఉంటారు. రఘువీరారెడ్డి గారు ఉన్నారు, రఘువీరారెడ్డి గారు, సరే పల్లవరాజు గారు, బాబురాజు గారు, జేడీ శీలం గారు, ఆయన నుంచే ఇంకా కావూరు సాంబశివరావు గారు కొంచెం హెల్త్ బాగాలేదనుకుంటా. వారు ఇంకా చిరంజీవి గారు కూడా వెళ్ళి ఉండాల్సింది. అందులో కల్పించారు కాబట్టి ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్లో కలిపి ఆయన మామూలుగా అయితే సభ్యత్వం కాంగ్రెస్ ఉందా లేదని మొత్తానికి ఆయన అప్పుడు వరకు ఇదే కదా. ఆయన ఆ పార్టీలో నుంచి బయటకు వచ్చినట్టుగా చెప్పలేదు, ఆ పార్టీలో ఉన్నట్టుగా చెప్పట్లేదు. సరే ఏదన్నా కానీ అంటే నేను అంటుంది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ స్పీడ్ పెరిగేటప్పటికి అందరూ మళ్ళీ జమకొడతారు. సరే మంచిదే, కానీ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు షర్మిల నాయకత్వంలో ముందుకు వెళ్ళాలనేటువంటి భావన వాళ్ళు తీసుకోవటం, అలా ముందుకు వెళ్ళేదానికోసం ప్రయత్నం చేయటం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. సరే ఏదైనా కానీ చూడాలి. ఇప్పుడు సరే ఇది ఒక అంశం. మరి ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత సరే తను ఇంకా డెసిషను అంటే ఏ రకమైనటువంటి డెసిషన్ రాబోతుంది, ఏ రకమైనటువంటి యుద్ధాన్ని చేయబోతుంది, తను చేసేటువంటి యుద్ధం ఎవరికి నష్టం ఎవరికి లాభం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ద్విముఖ వ్యూహాన్ని అవలంబించబోతుంది. కాంగ్రెస్ పార్టీ ద్విముఖ వ్యూహం ఏంటి అని అంటే కాంగ్రెస్ పార్టీ బలపడటం ఒకవైపు, వైఎస్ఆర్సీపీ పార్టీని దెబ్బకొట్టడం మరొక వైపు. కాంగ్రెస్ పార్టీ బలపడాలి అని అంటే వైఎస్ఆర్సీపీ పార్టీని దెబ్బకొట్టాలి, జగన్మోహన్ రెడ్డిని దెబ్బకొట్టాలి అంటే షర్మిలాని ఉపయోగించాలి, షర్మిలాని బలోపేతం చేయాలి అని అంటే జగన్మోహన్ రెడ్డిని దెబ్బకొట్టాలి. ఇది కామన్గా జరగాల్సిందే. ఎందుకనంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ దగ్గర ఉన్న ఓట్ బ్యాంక్ అంతా కూడా కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంక్, కాంగ్రెస్ పార్టీలో నుంచి వెళ్ళిన ఓట్ బ్యాంకే అక్కడ ఉంది. కావున కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంకును కనుక మరలా రివేస్ చేయగలిగితే చేయాలి అని అంటే అక్కడ జగన్మోహన్ రెడ్డిని దెబ్బకొట్టాలి. అందుకని ఆ దిశగా అడుగులు వేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ వ్యూహంగా కనిపిస్తుంది. సరే మరి ఇప్పుడు మనం మొన్న తెలుగుదేశం పార్టీ నుంచి షర్మిల కడప ఎంపీగా పోటీ చేసే అవకాశం ఉంది అని అన్నాం కదా. నేను ఇప్పటికీ కూడా అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి
చేసే అవకాశం ఉందా? కడప నుంచి అయితే ఎంపీగా పోటీ చేయడం అయితే మళ్ళీ వచ్చిందండి, మీరు అన్న పాయింట్ మళ్ళీ షర్మిల కన్ఫర్మ్గా కనిపిస్తుంది. అక్కడి నుంచే పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి. సరే, అది తెలుగుదేశం పార్టీ నుంచి కాకుండా కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా అయ్యేటువంటి అవకాశాలు లేకపోలేదు. కానీ రాజకీయాల్లో ఎప్పుడు ఏమి జరుగుద్దో ఎవరూ ఊహించలేరు. భారతీయ జనతా పార్టీతో పొత్తు లేకపోతే మరలా టీడీపీ, జనసేన, కాంగ్రెస్ భాగస్వామ్యం కలిసేటువంటి అవకాశాలు ఆ రకంగా ఏమైనా ఉన్నాయా అనేటువంటిది ఈరోజు ఢిల్లీలో జరిగినటువంటి నేతల మధ్య అంతర్గతంగా జరిగినటువంటి చర్చల సారాంశాలు వచ్చిన అంశంగా తెలియజేస్తున్నారు. అలాంటిది వస్తే ఆ అవకాశం వాళ్ళకి లేకపోతే వీళ్ళు మేము కలవటానికి మేము సిద్ధం అనేటువంటి ఆప్షన్స్ను కూడా, ఫెయిలర్స్ను కూడా కాంగ్రెస్ పార్టీ ఇటువైపు వదులుతూ ఉంది. మరి అలాంటప్పుడు వాళ్ళు కలిసేటువంటి అవకాశం కూడా లేకపోలేదు అనేటువంటి అంశాన్ని గమనించాలి. మరి అలా కూడా అవ్వచ్చు. టీడీపీ, జనసేన, కాంగ్రెస్ పొత్తులో భాగంగా కాంగ్రెస్ వైపు నుంచి షర్మిల పోటీ చేయొచ్చు కడప నుంచి. అంటే ఏదైనా కానీ రాజకీయాల్లో ఏది ఏమైనా జరగవచ్చు అనేటువంటి పాయింట్ మాత్రం అండర్లైన్ చేసుకోవాల్సిందే. అందుకని ఇందులో ఇంకో అంశం కూడా వచ్చిందండి. విజయమ్మ గారిని కడప ఎంపీ కింద పోటీ చేయించిన ఆలోచన ఉందని, తర్వాత ఈ షర్మిల గారిని ఒక ఎమ్మెల్యే కింద అనేది అదొక అంశం కూడా వచ్చిందని మనకి ఢిల్లీ. రాజకీయాల్లో ఇంకా బాగా ట్విస్ట్ బాగుండాలంటే పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి గారి పైన షర్మిలనో లేకపోతే విజయంలో నిలబెట్టి సునీతను తీసుకొచ్చి అంటే కడప ఒకరిని ఎంపీగా ఒకరు ఎమ్మెల్యేగా నుంచోబెడితే ఇంకా అసలు సూపర్గా ఉండిద్ది. విజయమ్మ గారు ఏమన్నా కడప ఎంపీగా, షర్మిల ఏమన్నా పులివెందుల జగన్మోహన్ రెడ్డి గారి మీద పోటీగా షర్మిల అని, అసలు సూపర్గా ఉండిద్ది రాజకీయం. అంటే ఇంతవరకు దేశ రాజకీయాలు ఎక్కడ జరిగి ఉండదు. ఒక అన్న మీద చెల్లెలు పోటీ చేయటం, ఒక అన్న మీద ఒక కొడుకు మీద అమ్మ పోటీ చేయడం అనేది ఈ దేశ రాజకీయాల్లో జరగలేదు. కానీ ఇది జరిగిద్ది అనేది నేను అనుకోను. విజయమ్మ గారు అయితే నాకు తెలిసి విజయలక్ష్మి గారు పోయి జగన్మోహన్ రెడ్డి మీద ఎటువంటి పరిస్థితుల్లో కూడా పోటీ చేయరు. ఒక పోటీ చేస్తే షర్మిల మాత్రం పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి. పులివెందులో పోటీ చేయకపోయినా కడప ఎంపీగా పోటీ చేసే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి అనేటువంటిది భావించవచ్చు. రైట్. అజిత్ గారు, వంశీ గారు ఏమంటారండి? వంశీ గారు, ఈరోజు అయితే ఏఐసిసి ఈరోజు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల మీద ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టి రాహుల్ గాంధీ గారి ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ, ఖర్గే అండ్ మాణిక్యం ఠాగూర్ అందరూ కూడా కలిసి అక్కడ సమావేశం అయ్యారు. ఆంధ్రప్రదేశ్లో ఇన్నాళ్ళు అజ్ఞాతంలోనా లేదా ఎక్కడో ఉన్న అందరూ పాత ఎంపీలు లేదా పాత లీడర్స్ అందరూ కూడా ఈరోజు వెళ్ళారు వంశీ గారు. అంటే తెలంగాణ, కర్ణాటక ఎఫెక్ట్ తోటి వాళ్ళల్లో ఎక్కడో లేవాలన్న ఫీలింగ్ వచ్చింది మొత్తానికి. అంటే మనం కూడా మళ్ళీ బతకొచ్చు అనే ఫీలింగ్ వచ్చింది. దాంతో అందరు వెళ్ళారు. ఈ సందర్భంగా అనేక అంశాలతో పాటు షర్మిల టాపిక్ కూడా అక్కడ వచ్చినప్పుడు అందరూ కూడా దాదాపు మెజారిటీ 80 to 90% షర్మిల ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్కి రావాలి, వచ్చి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పగ్గాలు ఆమె చేపడితే బాగుంటుంది అని చెప్పి అందరూ కూడా అభిప్రాయపడినట్లుగా తెలుస్తోంది వంశీ గారు. దీనికి అనుగుణంగానే యాక్చువల్గా ఢిల్లీకి షర్మిలని రమ్మని పిలిచారు. కానీ అందరూ రేపు అంటున్నారు. కానీ రేపు కాంగ్రెస్ ఆవిర్భావ సభ నాగపూర్లో ఉన్నందున రేపు కాదు కానీ మర్నాడు కానీ ఆ తర్వాత మరో 2 రోజుల్లో అయితే షర్మిల ఢిల్లీకి వెళ్తుంది. విధి విధానాలు ఖరారవుతాయి. ముందు తన పార్టీని విలీనం చేస్తుంది. ఆ తర్వాత కాంగ్రెస్లో చేరిక ఆంధ్రప్రదేశ్ వేదికగానే కాంగ్రెస్లో షర్మిల చేరతారు. చేరిన తర్వాత ఒక 3 ఎజెండాలు ఉన్నాయి వంశీ గారు. అందులో అమరావతి ఒకటి, స్టీల్ ప్లాంట్ ఒకటి, దాంతోపాటు ప్రత్యేక హోదా. ఈ 3 అంశాల్లో స్వయంగా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాళ్లే అక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేస్తారు. వాళ్లతో పాటు రేపు అమరావతి మహిళల కోసం లేదా అమరావతి రాజధాని కోసం, ఏకైక రాజధానిగా అమరావతి కోసం జరిగే ఉద్యమంలో ఖచ్చితంగా షర్మిల కూడా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు మద్దతు ఉంది కాబట్టి షర్మిలే, ఎందుకంటే అక్కడ ఆమె పగ్గాలు చేపడతారని అంటున్నారు కాబట్టి షర్మిలే దీనికి తన అన్నకి వ్యతిరేకంగా జరిగే ఉద్యమాల్లో ఆమె ముందంజలో ఉండాల్సి వస్తుంది. అమరావతి రైతులతో కలిపి జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి ముందు షర్మిల ధర్నా చేయబోతుందంట. ఖచ్చితంగా చేయాలి వంశీ గారు, చేస్తుంది. ఎందుకంటే వన్స్ ఆ పార్టీకి అధికార నాయకత్వ బాధ్యతలు స్వీకరించారు అంటే ఇక అన్నిటికీ సిద్ధమయ్యే, వాళ్ళ ఆస్తులకి వాళ్ళకి జరిగినటువంటి అన్యాయానికి, అట్లాగే షర్మిల గారికి అమరావతికి జరిగిన అన్యాయానికి, తనకు జరిగినటువంటి ఆస్తుల అన్యాయానికి కూడా కలిపి ధర్నా చేయొచ్చు.
రెండు కలిపి. వంశీ గారు అంటే అక్కడ ఏం ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడడానికి కాదు కదా వంశీ గారు, అన్న మీద గురి పెట్టడానికే వాళ్ళు షర్మిలను పిలిచారు. అదేవిధంగా షర్మిలతో పాటు చాలా ఆసక్తికర సంఘటనలు కూడా అక్కడ జరుగుతున్నాయి అంటున్నారు వంశీ గారు. ముఖ్యంగా వైఎస్ ఫ్యామిలీకి సంబంధించి షర్మిలతో పాటు ఫస్ట్ షర్మిల అక్కడ నాయకత్వ బాధ్యతల చేరిక అన్ని విధి విధానాలు ఖరారైతే సునీత, ముఖ్యంగా వైఎస్ వివేకానందరెడ్డి గారి కుమార్తె, ఆమె సునీతతో పాటు మరికొంతమంది వైఎస్ కుటుంబ సభ్యులు కూడా కాంగ్రెస్ పార్టీ వైపు రానున్నారు అని అనేది బాగా ఆ ప్రాంతంలో వినిపిస్తోంది వంశీ గారు. ఇది కూడా జరుగుతుంది మొత్తం మీద. అంటే వైఎస్ ఫ్యామిలీలో సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొంతమంది ఉంటే అనేక మంది ఇటు కాంగ్రెస్ పార్టీ వైపు రానున్నారు. కోర్ కుటుంబ సభ్యులు అంటే వైఎస్ అన్నదమ్ముల పిల్లలు కానీ లేదా వీళ్ళకి సంబంధించి సునీతతో సహా కాంగ్రెస్ పార్టీలోకి రానున్నారు అని అనేది. అంటే షర్మిలగా రాదు, వైఎస్ కుటుంబంతో పాటే అక్కడికి వస్తుంది అని చెప్పి చెప్తున్నారు వంశీ గారు. అది ఒకటి. కడప ఎంపీగా సునీత, పులివెందుల ఎమ్మెల్యేగా షర్మిల పోటీ చేస్తారా? ఎస్ వంశీ గారు అంతే కదా. అవినాష్ రెడ్డి మీద సునీత, జగన్మోహన్ రెడ్డి గారి మీద షర్మిల. ఓ బాగుంది ఇదేదో. అంటే అది కూడా జరిగే అవకాశం ఉంది వంశీ రాజకీయాల్లో. అందుకని ఎస్ వంశీ గారు, రాజకీయాలు ఏదైనా సాధ్యమే కాబట్టి ఖచ్చితంగా ఆ పోటీ అనేది ఇక ప్రజాక్షేత్రంలో. ఎందుకంటే సునీత గారు అటు అవినాష్ రెడ్డి గారి మీద సరే న్యాయస్థానాల్లో ఆమె పోరాడుతున్నారు, అది ప్రజాక్షేత్రంలో పోరాటంగా మారే అవకాశం ఉంటది వంశీ గారు. కానీ బాణం ఎట్లా తిరిగిద్దని ఎవరైనా అనుకున్నారా అజిత్ గారు? ఎవరు అనుకోలే వంశీ గారు. అంటే జగనన్న వదిలిన బాణము అత్యంత పవర్ఫుల్గా అటు ఆ రోజు మిగిలిన పార్టీల మీద అటు టీడీపీ కానీ లేదంటే ఈవెన్ కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో సోనియా గాంధీ మీదకి వదిలిన బాణంగా ఫస్ట్ షర్మిల గారు బయటకు వచ్చినప్పుడు ఢిల్లీనే సవాల్ చేశారు వంశీ గారు. ఢిల్లీని సవాల్ చేసి ఆమె ఇచ్చిన పవర్ఫుల్ స్పీచ్లు చివరికి సరే ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రం విడిపోవడము, టీడీపీ అధికారంలోకి రావడము, ఆంధ్రప్రదేశ్లో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, అదేవిధంగా మంగళగిరిలో మంత్రిగా ఉన్న లోకేష్ మంగళగిరి నుంచి పోటీ చేసిన సందర్భంలో అంటే ప్రచారం లాస్ట్ రోజు మనకి అందరికి కూడా గుర్తుంది కదా వంశీ గారు. షర్మిల అక్కడి నుంచి మంగళగిరి నుంచి బాయ్ బాయ్ బాబు అంటూ ఆ తర్వాత లోకేష్ని కూడా కొంచెం సెటైరికల్గా బాయ్ బాయ్ అంటూ షర్మిల చెప్పిన పదాలు, లాస్ట్ 2 పదాలు మొత్తం రాష్ట్రం అంతా కూడా వైసీపీ సానుభూతి పరులు కానీ లేడీస్ అంతా టిక్ టాక్లుగా కూడా వాడారు వంశీ గారు. ఎస్ అంటే అలాంటి షర్మిల ఈరోజు చివరికి తన అన్న మీదకే అస్త్రంగా అక్కడికి వెళ్తుంది అని అనేది ఇప్పటికీ అనేక మంది నిజమా ఇది లేదా ఊరికే రూమర్స్ అని అనుకుంటున్నారు. కానీ మనకు అందుతున్న సమాచారం ప్రకారము సరే మనకే కాదు వంశీ గారు, ఈరోజు ఏఐసిసి సమావేశంలో అక్కడైతే వేగ్గా ఉండదు కదా వంశీ గారు, వాళ్ళే ప్రకటించినప్పుడు షర్మిల వస్తే ఎలా ఉంటుందని ఆల్రెడీ కింద అందరూ వస్తే బాగుంటుంది అని చెప్పి అన్నారు. అని అంటే దానికంటూ కింద అంటే రాష్ట్ర స్థాయి నుంచి ఒక గ్రౌండ్ ప్రిపేర్ అయింది, అధిష్టానం నుంచి ఇంకో గ్రౌండ్ ప్రిపేర్ అయింది అని అనేది మనకు కనిపిస్తోంది వంశీ గారు. అందులో డీకే శివకుమార్ అప్పట్లోనే దీనికి సంబంధించి చెప్పిన ఈ సందర్భం కోసం అంటే తెలంగాణ ఎలక్షన్ అయిపోయిన తర్వాత దీనికి సంబంధించి ముందుకి కదులుదామనే ఉద్దేశంతో అప్పుడు కాంగ్రెస్ అధిష్టానం ఈ అంశానికి సంబంధించి వాయిదా వేసింది అని అనేది కనిపిస్తోంది వంశీ గారు. ప్రస్తుతం అయితే షర్మిల తన కుమారుడి వివాహం ఫిబ్రవరి 17న జరగనుంది కాబట్టి కుమారుడి పెళ్లి దీంట్లో బిజీగా ఉన్నారు. కానీ ఒకవైపు పెళ్లి పనులు, మరోవైపు జనవరి 1st వీక్లోనే షర్మిల చేరిక, రెండు కూడా అయిపోయే కనిపిస్తోంది వంశీ గారు. దీని మీద ఢిల్లీ కాంగ్రెస్ వాళ్ళు బయట ఉంటుందండి మొత్తానికి. మరి ఇప్పుడు అసలు కేవీపీ రామచంద్రరావు గారు, అసలు మాంత్రికుడు అయినటువంటి కేవీపీ రామచంద్రరావు గారు కనపడలేదు. మరి అక్కడైతే ఆ సభ దాంట్లో మరి వారు లేకుండా మొత్తం సభని వెనకమాలు నడిపించినట్లున్నారు వారు. మరి అదొక అంశం. రెండో అంశం, మరి ఇప్పుడు ఇటువంటి పరిస్థితి వస్తే మరి విజయలక్ష్మి గారి ప్రయాణం ఎటువైపు, మరి వారి మౌనం ఏంటి? అంటే ఒకవేళ కాంగ్రెస్ నుంచి షర్మిల ఆంధ్రప్రదేశ్ వ్యవహారాలకు గనక ఇన్ఛార్జి కాదు ఆంధ్రప్రదేశ్ పగ్గాలు గనక చేపట్టి తన అన్న మీదే పోరాడాల్సి వస్తే వంశీ గారు, ఎందుకంటే ఇది గతంలోనే మన తెలంగాణ ఎలక్షన్స్ సమయంలోనే ఇది వచ్చినప్పుడు విజయమ్మ గారే దీన్ని గట్టిగా వ్యతిరేకించారు అని అనేది బయట నుంచి వస్తున్న ఒక సమాచారం. ఆ నేపథ్యంలో నాకు తెలిసి విజయమ్మ గారు ఇక న్యూట్రల్గా ఉంటారేమో వంశీ గారు. అంటే ఎటువైపు కూడా ఇక సైడ్ తీసుకోకపోవచ్చు, కానీ మిగిలిన కుటుంబ సభ్యులు అయితే మాత్రం సైడ్ తీసుకుంటారు. సరే వెనక నుంచి విజయమ్మ గారు ఇప్పటికి వైఎస్ఆర్టీపీ గౌరవాధ్యక్షురాలుగా ఉన్న విజయమ్మ గారు వైఎస్ఆర్టీపీ కాంగ్రెస్లో విలీనం అయితే ఖచ్చితంగా వారు కూడా కాంగ్రెస్లో భాగమే అవుతారు కదా వంశీ గారు టెక్నికల్గా చూస్తే.
అంతే కదా, వైఎస్ఆర్టీపీ గౌరవాధ్యక్షురాలు, వైఎస్ఆర్టీపీ వెళ్ళి కాంగ్రెస్లో విలీనం అయితే సరే పదవి మారొచ్చేమో కానీ టెక్నికల్గా చూస్తే వారు కూడా కాంగ్రెస్లో అంతర్భాగం అవుతారు వంశీ గారు. కానీ పేరుకి అవుతారు కానీ వారు రిజైన్ చేసేస్తారులేండి. ఎస్ వంశీ గారు. సరేనండి, అయితే ఓవరాల్గా అయితే చూడాలి. కాకపోతే ఇక్కడ ఏంటంటే చాలామందికి ఉన్న ఒక ప్రశ్న, షర్మిల రావటం వల్ల యాంటీ ఓట్ బ్యాంకు కాంగ్రెస్ కొంత చీల్చుతుందేమో అనేటువంటి భావన ఉంది. బట్ యాంటీ ఓట్ బ్యాంక్ అంటే ఎక్కడ ఏది ఎక్కువ చీలినా కానీ అది వైఎస్ఆర్సీపీ ఓట్ బ్యాంకే ఎక్కువగా చీలేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే కాంగ్రెస్ కంటూ వస్తే చాలామంది ఇప్పుడు అసంతృప్తి ఎవరైతే ఉన్నారో వారు కొంత టీడీపీకి జనసేనకి వెళ్ళాలనుకున్నటువంటి వాళ్ళు కూడా కాంగ్రెస్ దగ్గర ఆగొచ్చు. కాంగ్రెస్లో ఉన్నటువంటి ఒక మెయిన్ కోర్ ఓట్ బ్యాంక్ కూడా కాంగ్రెస్కి, వైఎస్ఆర్సీపీలో ఉన్న కోర్ ఓట్ బ్యాంక్ కూడా కాంగ్రెస్కి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయని భావించాలి. ఓకే, అయితే బయట ప్లే చేయండి. More than 2 hours meeting and every leader spoke about the plan for Andhra Pradesh 2024. We are having a plan ready and the Congress party in Andhra is going to fight that unitedly. Because of Modi's discrimination towards Andhra Pradesh, because of those promises, unkept promises by government for the past 10 years has destroyed Andhra Pradesh development. Both the assembly and parliament, we are having a plan ready. Second, we invite all the voices who believes in the Congress ideology and who believes in the leadership of Kharge Sahab and Rahul Gandhi to rebuild Andhra Pradesh. అది సార్ వంశీ గారు, ఢిల్లీ వాళ్ళు కూడా ఈసారి ఏపీ మీద కాన్సన్ట్రేట్ చేశారు బాగా. మరి ఎలా ఉండబోతుంది అనేది వాళ్ళకి అవకాశం వస్తే వాళ్ళు చాలా స్పీడ్గానే వ్యవహరిస్తారు. కాంగ్రెస్ పార్టీ, జాతీయ పార్టీలు ఎప్పుడు కూడా అవకాశం వచ్చినప్పుడు వాళ్ళ వ్యూహాలను చాలా పొదునుగానే బలంగానే ఇది చేస్తారు. సరే.